మనందరితో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమై ఉన్నటువంటి మా యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. దయగల తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయనా. ఈ ఉదయకాలపు ఆరాధనలో కీర్తనల ద్వారా మీరు మహిమ పొందారు. తిరిగి ఆరాధన వర్తమానము ద్వారా మా అందరితోనూ మాట్లాడనయ్యున్నావు. దేవా, నీ వాక్యానుసారంగా అయ్యా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలుగుటకు యేసయ్యా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. దేవా, నిజంగా వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ ఆత్మతో నింపండి. మీరు మాట్లాడండి. రావలసిన ప్రతి బిడ్డతో మాట్లాడి నీ సన్నిధికి నడిపించండి. అల్పుడనైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ ఆత్మతో నింపి నీ దాసునిలో మీరుండి నాతో మాట్లాడుటకు నీ నోటి పాత్రగా వాడుకునమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అడిగి పంపించావమ్మా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నారు. తిమోతి, సంఘములో దేవుని యుద్ధకు వచ్చే వారి జీవితాలలో మనము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆ సత్యమును తిమోతికి పత్రిక రాసి లేఖనము రాసి పంపిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు ఎలా ఉంటాడో ఏ మానవుడు చూడలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో మానవుడు వెళ్ళి వచ్చిన వాడు ఒక్కడు కూడా లేదు. అంటే అలాంటి గొప్ప దేవుడి మనము ఉన్నాడు అనే విశ్వాసముతో నమ్మకముతో ఆ గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి ఆయనను మనము ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, గత వారపు దినములలో దేవుడు మన వ్యక్తిగత జీవితాలలోనూ మన కుటుంబాలలో చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఆయనకు సహవాసములు సంఘములో కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడో ఆ పత్రికలో వారికి రాస్తున్నారు. చూడండి, ఆ ఆరాధన వర్తమానమును విస్తరించి వివరించలేము కనుక అవుట్లైన్స్ నేను చెప్తాను, దయచేసి చూడాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం మొదటి వచనం. శ్రీమంతుడును, ఆగండి, శ్రీమంతుడు అంటే ఎలాంటి కొరత లేనటువంటి వాడు, ప్రియమైనటువంటి వారు. శ్రీమంతుడు అంటే ఒకరికి సహాయము చేసేవాడే కాని ఒకరి నుంచి ఆయన తీసుకునేవాడు కాదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, మనము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు. చూడండి, అదే
అదే తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాలను చూడండి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రం విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపడను గాని నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానికి ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. ప్రియులారా, శ్రీమంతుడైనటువంటి దేవుడు ఆనాడు ఎక్కువగా ధర్మశాస్త్రమును గురించి ప్రభువును వ్యతిరేకించినటువంటి యూదులు అనేకులు దేవుని గురించినటువంటి యేసును గురించినటువంటి సత్యమును వారు వక్రీకరిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు గారు ధర్మశాస్త్రము ఎవరికి ఇయ్యబడి ఉన్నదో ఒక్కసారి గ్రహించి వాటిని విషదగా సంఘానికి తెలియచే. నీతిమంతుడికి అక్కరలే. ఎవరు నీతిమంతులు చెప్పాలి? మనమే నీతి. ఆయన పునరుత్థాన శక్తిని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అట్టి వారందరూ కూడా నీతిమంతులే. ప్రియమైనటువంటి వారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడింది లేఖనం. కాబట్టి దేవుడు ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఏ మంచి లేనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను ఆయన ప్రేమించి మనల్ని నీతిమంతులుగా చేశారు. మనల్ని నీతిమంతులుగా చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు? శ్రీమంతుడైనటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి యేసయ్యలో ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏమిటంటే, యేసయ్య నీవు శ్రీమంతుడవై ఉన్నటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. రెండో లక్షణాన్ని చూద్దాం. అదే ఒక్క నిమిషం కన్నా 6వ అధ్యాయములోకి రండి. 192వ పేజీ, మొదటి తిమోతి పత్రిక. 6వ అధ్యాయం 11-15వ వచనం. చాలు. యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుస్తాడు. చాలా మంది ఈ దినాలలో క్యాలెండర్ మీద చూసి కాలాలు సమయాలను వారు నిర్ణయించుకుంటారు. అవన్నీ కూడా ఎవరు క్యాలెండర్లలో కాలాలు సమయాలు ఏర్పాటు చేసేది? చెప్పాలి. ఎవరు చేసేది? మానవుడు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మానవుడికి కావలసినటువంటి కాలాలు సమయాలు దేవుడే మనందరి భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ఇచ్చాడు. చూడండి వాక్యం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను.
దీనిని కూర్చిన సాక్ష్యం యుక్త కాలములయందు ఇయ్యబడెను. ప్రియమైనటువంటి వారులారా, 2026 సంవత్సరాల క్రితం ఏ దేవుడైతే మానవుల కొరకు ఈ భూమి మీదకొచ్చి సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును క్రయముగా ఇచ్చాడో, విమోచనగా పాపము నుంచి విడిపించుటకు, సాతానుడి యొక్క అధికారము నుండి విడిపించుటకు, ఆయన విడిపించుటకు విమోచకుడుగా ఈ లోకములోకి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు 2026 సంవత్సరములు మొదలుకొని నేటి దినము వరకు కూడా కాలాలు సమయాలు అన్నిటిలో కూడా దేవుని యొక్క కృప మనందరితో మాట్లాడుతూనే ఉంది. కాబట్టి మానవులు చూపినటువంటి కాలమును బట్టి కాదు, కానీ దేవుడు మనకు ఈ సృష్టి యావత్తును కూడా ఇచ్చినప్పుడే కాలాలు సమయాలు సమస్తమును కూడా ఆయన ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని క్రిమినటువంటి వాళ్ళగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలాలు సమయాలు ఎవరి అండి? దేవునివి. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాట చెప్తా. మా అన్నయ్య ప్రొక్కిలేను మెకానిక్, టిప్పర్ల మెకానిక్. ఎవరికైనా టిప్పర్లు ప్రొక్కిలేను కావాలి అంటే మన్నయ్య మాట్లాడి అద్దెకి ఇప్పిస్తాడు, గంటకు ఇంత అని. మన్నయ్య గారికి కమిషన్ వస్తుంది, తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి, ఇచ్చిన వారి దగ్గర నుండి. ఆదివారము ఆరాధనకి వెళ్ళొచ్చి ఆ షెడ్ దగ్గర కూర్చున్నాము నేను, అన్నయ్య. ఆయన వచ్చారు, ఒక కాంట్రాక్టర్ బ్యాగ్ డబ్బులు పెట్టుకొని, మేస్త్రి గారు నాకు ఒక ప్రొక్లనే కావాలి, ఒక 15 టిప్పర్లు కావాలని వచ్చారు. అలా వచ్చినటువంటి మా అన్నయ్య, నేను ఇప్పిస్తానండి, మీకు ఎంత కావాలి గంటకని చెప్పి మాట్లాడుకున్నారు. ఆయనతో మన్నయ్య గంటకు 1300 చొప్పున మాట్లాడుకున్నారు. టిప్పర్కి గంటకు 22,000 రూపాయలు మాట్లాడుకున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనతో మాట్లాడాం. మీరు 5 గంటల కల్లా వచ్చేయండి, మేము ఇక్కడే ఉంటాము అని కాంట్రాక్టర్ని పంపించేశాం. ఇంటికి వెళ్ళాం, భోంచేశాం. భోంచేసిన తర్వాత 4 అవుతుంది. అన్నయ్య 4 అవుతుంది, కాంట్రాక్టర్ని నీవు 5 గంటలకు రమ్మన్నావు కదా, వెళ్దాం రండి అన్నయ్య అన్నాడు. తమ్ముడు, క్యాలెండర్లో చూడు, ఈ సమయం ఎలాంటిదో చూడమన్నా. చూస్తే అప్పుడు రాహుకాలము అని వచ్చింది. ఎప్పటి వరకు ఉంది ఈ రాహుకాలము? 6 గంటల వరకు ఉంది. ఎప్పటి నుంచి? 3 గంటల నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉంది. మన్నయ్య అన్నాడు, తమ్ముడు, ఈ రాహుకాలంలో మనం వెళ్ళకూడదయ్యా, 6 గంటలకు వెళ్దాము, రాహుకాలం తీరిపోయిన తర్వాత అని చెప్పాడు. ఎవరు రాశారా రాహుకాలము? క్యాలెండర్ మీద మనుష్యుడు రాశాడు. మన్నయ్య మనుష్యుడు రాసినటువంటి ఆ క్యాలెండర్ను పట్టుకొని, ఆ రాహుకాలము బయటికి వెళితే ప్రమాదము జరుగుతుందని పనులు కావని మన్నయ్య 6 తర్వాత కాఫీ తాగి ధర్మశిల దగ్గరకు వచ్చాం. ఆయన వచ్చాడు. ఆయన మా దగ్గరకు వచ్చాడు. మేము కనపడలేదు, షెడ్ తాళాలేసి ఉన్నాయి. మేము ఎవరికైతే ప్రొక్కిలని టిప్పర్లు ఉన్నాయో ఆయన షెడ్ తీసుకుని కూర్చొని ఉన్నాడు. మేము అక్కడ మాట్లాడేశాం. మేస్త్రి గారు రాగానే నేను ఆయన పరిచయం చేయండి, పంపిస్తానన్నాడు. మేము లేనిది చూసి ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకొని ప్రొక్కిలని టిప్పర్లు ఆయన అడ్వాన్స్ చేసి వెళ్ళిపోయా.
మాకెంత నష్టం వచ్చిందో తెలుసా? 2,50,000 రూపాయలు నష్టం వచ్చింది. ఎంత దౌర్భాగ్యపు స్థితి! మానవులు రాసినటువంటి క్యాలెండర్ని చూసినటువంటి మా అన్నయ్య ఎంతో అక్కర అవసరములు కలిగి ఉన్నాడు. ఆ ఇల్లు కడుతున్నాడు, ఆ డబ్బు వస్తుంది, దానికింత దీనికంత అంచనా వేస్తున్నాడు. ఇంట్లో ఉన్న రాహుకాలముని చూసి ఆయన బయటికి వెళ్ళగానే, బయటికి వెళ్ళకుండా ఉండగానే ఆయన అతను వెళ్ళిపోమని చెప్పండి. ఎక్కడి నుంచి పాస్టర్ గారు చెప్తున్నారని చెప్పండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి, ఎంత ఒక్క మానవుడు రాసినటువంటి సమయాన్ని చూసుకొని మన్నయ్య భయపడి దానికోసం నిరీక్షణ చేస్తే తన అక్కర తీర్చడానికి దేవుడు ఏమి లేదు, మాట సహాయమే 2,50,000 రూపాయల కమిషన్ కాలాలు సమయాలు దేవుడు ఇచ్చినాయి. అందుకని ఆ ఇచ్చిన దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనలో ఉన్న 2వ లక్షణము యేసయ్యా, నీవు కాలాలు సమయాలు ఇచ్చినటువంటి దేవుడవని నేను ఆరాధిస్తున్నా. 2 వచ్చినాయి. ఒకటి, శ్రీమంతుడకు దేవుడవని నేను ఆరాధిస్తున్నా. యేసయ్యా కాలాలు సమయాలు ఇచ్చిన దేవుడవని నేను ఆరాధిస్తున్నాను. 3వది చూద్దాం, చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దేవునికి స్తోత్రం. 3వ లక్షణము, ప్రభువులో ఉన్న లక్షణము, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. అది ఆ కీర్తన వచ్చిందే. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి కడగడలాడును, సాగిలపడి నమస్కరించి కడగడలాడును. యేసయ్యా ఎదుట వంగిపోను, యేసయ్యా ఎదుట వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మనము ఆరాధించేది ఈ భూమి పైన ఉన్నటువంటి సమస్త రాజ్యములను పరిపాలిస్తున్నటువంటి దేవుళ్ళనబడిన వారు, దేవతలనబడిన వారు, రాజులనబడిన వారు, ప్రభువులనబడినటువంటి వారందరికంటే మనము ఆరాధించే యేసయ్య ఎలాంటి గొప్ప రాజండి. యేసయ్య నీవు రాజులకు రాజును,
ప్రభువులకు ప్రభువునై ఉన్నటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తాను. 3 లక్షణాలు వచ్చినాయి. 4వ లక్షణాన్ని చూద్దాం. 4వ లక్షణము ప్రియమైనటువంటి వారలారా చూడండి. రాజులకు రాజు అనే మాటను వాక్యం చూపిస్తా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నాడు. చాలండి. ఎవరండి ఈ గొర్రెపిల్ల? యేసయ్య. భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె. ఈ గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే రాజులకు రాజులు ప్రభు. 4 లక్షణాలు ఇచ్చాయి. గుర్తుపెట్టుకుని, మొదటి లక్షణము యేసయ్య నువ్వు శ్రీమంతుడవై ఉన్నటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తున్నా. 3వది యేసయ్య రెండోది కాలాలు సమయాలను మాకు ఇచ్చినటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తున్నా. 3వది ఆ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తున్నా. 4వది మనము చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వము గలవాడై ఉండి ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడలేరు. చాలా ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య ఈ లోకానికి రాకముందు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసిన వాడు బ్రతుకడు అనేను. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ ముఖము చూపించు, నిన్ను చూడాలి, నువ్వు ఎలా ఉంటావో నీ పిల్లలైన ఇశ్రాయేలీయులకు చెప్పాలి. వారు అడుగుతున్నారు, నేను నిన్ను చూడాలి, నువ్వు నాకు కనపడమంటే మోషే నా ముఖము చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు అని. అలాగని మనకు యేబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వాక్యం. యేబు గ్రంథము 37:23. సర్వశక్తుడగు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయములు నీతిని ఆయన ఏమాత్రమును కూడా చెరుపుడు. అగోచరుడు. దేవుడు కనబడడు, మానవునికి అర్థము కాడు. కాబట్టి మనం 4వ విషయం ఏమిటంటే యేసయ్యా నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఏ మానవుడు చూడలేనటువంటి దేవుడవై ఉన్నటువంటి నీవు అయ్యా పాపినైనటువంటి నన్ను ప్రేమించి నా పాపముల కొరకు ఆ పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు, నా శాపముల కొరకు, అయ్యా నా అపరాధముల కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణమును పెట్టినటువంటి దేవుడు, నా కొరకు మనిషి కుమారుడముగా భూమి మీద నడిచినటువంటి దేవుడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి గొప్ప దేవుడవై ఉన్నటువంటి నా పాపము నుంచి నన్ను రక్షించటానికి
రక్షకుడుగా వచ్చినటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తున్నాను. 4 లక్షణాలు. ఒకటి, శ్రీమంతుడైనటువంటి దేవుడవని. యేసయ్యా, నువ్వు శ్రీమంతుడవై ఉన్నటువంటి దేవుడవని నిన్ను ఆరాధిస్తున్నా. రెండోది, యేసయ్యా, కాలాలు సమయాలను నాకు ఇచ్చినటువంటి దేవుడవని నిన్ను నేను ఆరాధిస్తాను. మూడోది, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన దేవుడవని నిన్ను నేను నాలుగోది, యేసయ్యా, నా రక్షకుడవై ఉన్నటువంటి దేవుడవని నిన్ను నేను ఇట్టి గొప్ప కృపను మనకు అనుగ్రహించి ఆయన మందిరములో లోకములో ఉన్నవారి కంటే లోకములో నుంచి ప్రత్యేకపరుచుకుని తన బిడ్డలని ముద్ర వేసి రక్షణనిచ్చి సహవాసము సంగమిచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి ఈ నూతన సంవత్సరము 2వ ఆదివారంలో హృదయపూర్వకంగా మనము ఆయన్ను ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆరాధించండి. మొదటిగా